బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈ రోజు మన వీడియోలో ఇన్స్టాంట్ ప్యాన్ కేక్ ఎలా తయారు చేయాలి. ప్యాన్ కేక్ ఇది ఇన్స్టాంట్ కంట్రీ డిలైట్ అండి. నేను తెప్పించాను, కంట్రీ డిలైట్ నుంచి తెప్పించాను. ఇందులో నో మైదా, నో షుగర్ అండ్ నో ప్రిజర్వేటివ్స్ అండి. ఓన్లీ జగ్గరీ యూజ్ చేశారు అండ్ హెల్తీ. ఇంగ్రీడియంట్స్ ఓట్స్, జవారు, రాగి, లిటిల్ మిల్లెట్స్, జగ్గరీ, ఇవన్నీ కోకో పౌడర్ యూజ్ చేశారు. ప్రైస్ వచ్చేసి 119 రూపీస్. ఎలా కుక్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడు 1 కప్ చాక్లెట్ ప్యాన్ కేక్ మిక్సర్కి 1/2 కప్ మిల్క్ తీసుకోవాలండి. మనము ఏ కప్పుతో అయితే ప్యాన్ కేక్ తీసుకుంటామో ఆ పౌడరు అదే కప్పులో సగం తీసుకోవాలి, 1/2 తీసుకోవాలండి మిల్క్. సో అప్పుడైతేనే కరెక్ట్గా వస్తుంది కన్సిస్టెన్సీ. పాలు యాడ్ చేసిన తర్వాత ఉంటలు లేకోకుండా బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఉంటలు ఉంటే ప్యాటర్న్ మంచిగా స్మూత్గా రాదు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం కొన్ని పాలు యాడ్ చేస్తూ మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడైతే కన్సిస్టెన్సీ స్మూతీగా వస్తుంది. సో ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ మీడియం హీట్లో పెట్టుకున్నానండి. సో ఎప్పుడు మీడియం హీట్లోనే ఉండాలి ప్యాను, హైలో పెట్టకూడదు. దోశలాగా ఇలా వేయాలి. స్టవ్ మీడియం హీట్లోనే పెట్టుకోవాలండి. స్లోగానే కుక్ చేసుకోవాలి. సో ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసి మనం ఇలా ఈ సైడ్ కూడా స్లోగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొకటి వేసాను నేను. ఇంతే అండి, సింపుల్గా 2 మినిట్స్లో ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. ఓకే అండి, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ప్యాన్ కేక్ చాలా పఫీగా వచ్చింది. సో దీని మీద ఏదైనా హనీ కానీ చాక్లెట్ సిరప్ కానీ ఏమైనా వేసుకోవచ్చు. సో నేనైతే హనీ వేసుకుంటున్నాను, లైట్గా హనీ వేస్తున్నాను. సూపర్ ఉందండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.